అందుకే నీ జీవితంలో ఒకవేళ నీ బిడ్డలను బట్టి ఎదురయ్యే పరీక్ష అయితే ఆశీర్వాదమే అని అంటే ఎన్ని విధాలుగా దేవుడు దీవించగలడు. నీ అంబిషన్ కాదు, ప్రభు చిత్తానికి లోబడాలి, ప్రభు ఆ సహాయం చేయమని అడగాలి. అబ్రహామును పరీక్షించుకున్న తరువాత తరతరాలకు ఉండే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అందుకే నువ్వు దేవుని చేతులకు అప్పజెప్పుకున్నప్పుడు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం స్థిరం. అబ్రహాము విధేయత చూపాడు దేవునికి. చూడండి, ఆ విధేయత తన కుమారుడని ఇస్సాకు కూడా చూపాడు. తండ్రి యొద్ద నేర్చుకున్నదే. అందుకే దేవుని చేతులకు అప్పజెప్పి బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించి, ప్రభువా నీ చేతిలో ఉన్నాం వారికి కూడా తెలియచేయాలి. అయ్యలారా, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు, దేవుడు మాకు ఇచ్చాడు, మా బాధ్యతలు మేము నెరవేరుస్తున్నాం. అంతేగాని నువ్వు అది చదువు, ఇది చదువు, వాడిని చూడు, వీడిని చూడు, ఎవరినో చూడు అనేది వద్దు. చూడు, నువ్వేం చేస్తున్నావు నీ బిడ్డలు చూస్తున్నారు. దేవుని చేతులకు అప్పజెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక కలుగు చేసుకుంటాడు. కలుగు చేసుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అని అంటే ఎప్పటికీ తరతరాలు ఎంతోమందికి దీవెనకరంగా దేవుడు గొప్ప చేస్తాడు.